హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్, హైదరాబాద్ ప్రాపర్టీ అడ్వైజర్. సో ముందుగా వచ్చేసి మనము చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చే టాపిక్ వచ్చేసి హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే ప్రాఫిట్ ఎలాంటిది అని మన గురించి మాట్లాడుకుందాం. సో ముందుగా మనం చూసుకున్నట్టయితే మనకు ఈ హైదరాబాద్ అనేది భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా మనకు హైదరాబాద్ అనేది ఈ రోజు మనకు వినబడుతుంది, కనబడుతుంది. ఎందుకని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ ఎందుకు ఇంతగానో నెంబర్ 1 స్థాయికి రావడానికి కారణం ఏంటని ఒకసారి చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ వచ్చేసి మనకు ఏదైతే చెన్నై, ఢిల్లీ, కాల్కతా, ముంబై ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పోల్చుకుంటే హైదరాబాద్ ఎక్స్టెన్షన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. ఈ చెన్నై అనేది సముద్ర తీర ప్రాంతం, అక్కడ మనకి ఎక్స్టెన్షన్ అవ్వడానికి స్కోప్ లేదు. అదేవిధంగా బెంగళూరు వచ్చేసి సేమ్, బెంగళూరు అనేది మనకు ప్రజెంట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది బెంగళూరులో నిలిపివేయడం జరిగింది. సో అదేవిధంగా ముంబై చూసుకున్నట్టయితే మనకు సముద్రంలో ఏదో నాటికి ముంబై అనేది సగం ప్రాంతం అనేది సముద్రం కలిసే అవకాశం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ అవ్వచ్చు, ఢిల్లీ అనేది మనకు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది. అదేవిధంగా మనకు చైనాకు, పాకిస్తాన్కి చాలా దగ్గరలో ఉండడం ద్వారా మనం ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు అన్ని కూడా మనకు హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు రానున్న రోజులలో హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అయ్యే అవకాశం కూడా మనకు లేకపోలేదు. సో కాబట్టి ఈ రోజు మనం ముందు చూపుతో ఎవరైతే హైదరాబాద్ను బేస్ చేసుకొని హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ని ముందుగానే ఫ్యూచర్ విజనరీగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది హైదరాబాద్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అదే విధంగా మెయిన్ థింగ్ చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్లో దగ్గర చూసుకున్నట్టయితే 1300 ఐటీ కంపెనీస్ మన హైదరాబాద్లోనే ఉన్నాయి. సో ఇదేదైతే ఉందో ఐటీ కంపెనీలో కూడా మనకు చిన్న చిన్న కంపెనీస్ కాబట్టి మనకు గూగుల్ అవ్వచ్చు, హెచ్పి అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, అదేవిధంగా టీసీఎల్ అవ్వచ్చు, ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్, ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు రావడం ద్వారా ఆటోమేటిక్గా హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. అదేవిధంగా మనకు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒకనొక టైంలో హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది. ప్రజెంట్ మనకు ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడుందో కూడా చాలా మంది కూడా తెలియదు. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఏది కూడా తెలియదు. సో ఇన్నర్ రింగ్ రోడ్ అనేది మనకు చూసుకున్నట్టయితే పంజగుట్ట, మెహదీపట్నం, ఇట్లా ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్, మళ్ళీ పంజగుట్ట మీద వచ్చేది మనకు అది ఇన్నర్ రింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అందరూ మనం చూస్తూ ఉన్నాము అవుటర్ రింగ్ రోడ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది మన సిటీ లిమిట్స్ అనేది అవుటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ క్రాస్ అయిపోయి ఉన్నాయి చాలా చోట్ల కూడా. ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ మన ప్రపోజల్ ఉన్న ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో రానున్న 5-10 సంవత్సరాల్లో మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా మనం క్రాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఎవరైతే ఈ యొక్క దృష్టిని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకు మల్టిపుల్ రిటర్న్ చేసుకునే అవకాశం లేకపోలేదు. కాబట్టి మీరు హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్లు అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 150 అవ్వచ్చు, ఇంత దూరం అని ఉండండి. మీ యొక్క బడ్జెట్ లో మీరు ఎక్కడ ప్లాన్ చేసుకుంటారో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ వస్తాయనే దాని గురించి ఒకసారి మీరు ఆ ప్రాపర్టీ అడ్వైజర్ తో మాట్లాడి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయనే దాని గురించి ఒకసారి మీరు మాట్లాడి మీరు అంటే ఒక క్లారిటీ తీసుకొని ఎక్కడ ఏ లొకేషన్ మంచి గ్రోతింగ్ ఉందనేది ఒకసారి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీరు రానున్న రోజులలో మంచి రిటర్న్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇక్కడ సిటీకి దగ్గర దూరం అనేది వదిలేసి మీరు సిటీకి దగ్గరలో కావాలంటే ఇప్పటికీ ప్రాపర్టీ దొరుకుతాయి. బట్ అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో వర్క్ చేయదండి. మీరు ఇన్ కేస్ సిటీకి దగ్గరలో కావాలనుకుంటే పక్క మీరు లివింగ్ పర్పస్ లో ఈ కన్స్ట్రక్షన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రమే సిటీ దగ్గరలో తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు నేను చెప్తున్నాను అవుటర్ నుండి 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల వాళ్ళకి వెళ్ళినా కూడా అది మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. రానున్న రోజుల్లో మన హైదరాబాద్ లిమిట్స్ అనేది ప్రజెంట్ చూసుకుంటే 100 కేఎం ఎప్పుడో దాటిపోయింది. రానున్న రోజులలో 200-300 కిలోమీటర్స్ కూడా మనకు వెళ్ళడానికి స్కోప్ ఉందన్నమాట హైదరాబాద్కి. సో ఎందుకంటే హైదరాబాద్ అనేది మన భారత మ్యాప్లోనే, మన ఇండియా మ్యాప్లోనే వచ్చేసి సెంటర్ పాయింట్లో ఉంది. ఎటు అయినా ఎక్స్టెన్షన్ అవ్వడానికి స్కోప్ ఉందన్నమాట. సో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే మన సముద్రాలు దగ్గరలో లేవు. అదేవిధంగా భూకంపాలు వచ్చిన మనకి ఇలాంటి హాని ఉండదు, తుఫాన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా లేదు. సో అన్నింటికీ సేఫెస్ట్ ప్లేస్ అనమాట. మనకు సముద్ర తీరాన్ని పట్టాన్ని కూడా చూసుకుంటే మనకు దాదాపు 500కు పైగా అడుగులకు హైట్లో ఉంటుంది మన ఇదైతే హైదరాబాద్ అనేది. పిట్టభూమి అంటారు, దక్కన్ పిట్టభూమి అంటారు కదా, అలాంటిది అనమాట మనది భూమి, హైదరాబాద్ భూమి. సో ఇక్కడ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకు మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన వాళ్ళకు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఒక అపోహలో ఉన్న వాళ్ళకు కూడా నేను మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ పరంగా ఎలాంటి సబ్జెక్ట్ కావాలన్నా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని మీకు ఆలోచన ఉన్నా కానీ
ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మొన్న వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అవ్వచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో చాలా మంది ఏమంటున్నారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల రేట్లు పడిపోతాయి, అది ఇది అని చెప్పేసి చాలా మంది కస్టమర్ డైలమాలో ఉన్నారు. రియాలిటీకి వస్తే రియల్ ఎస్టేట్ లో ఎప్పటికీ కూడా ల్యాండ్ వాల్యూ అనేది తగ్గదు. కాకపోతే 1 month 2 months ఒక 1 year స్టాండర్డ్ లో ఉంటుంది, కానీ తగ్గడం అంటూ ఎప్పటికీ ఉండదు. సో ప్రజెంట్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఎక్కడైనా మీరు గమనించండి, ఎప్పుడైనా ఉన్న రేట్లో అమ్మడం జరిగింది, కొన్న రేటుకి అమ్మడం జరిగింది. కానీ కొన్న రేటు కన్నా తక్కువ అమ్మిన వాళ్ళు మనకి ఎక్కడ కనబడరు, ఎందుకంటే ల్యాండ్ ఉన్న డిమాండ్ అలాంటిది. కాబట్టి మీరు గవర్నమెంట్ మారిందని చెప్పేసి రేటు తగ్గుతుందని చెప్పేసి మీరు ఇంకా లేట్ చేసుకోకండి. ఎంత లేట్ అవుతే ఎన్ని రోజులు మీరు వెయిట్ చేస్తే అన్ని రోజులు మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ల్యాండ్ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా మీకు ఈ రోజు తీసుకున్న ఆలోచన ఉంటే ఇమీడియట్లీగా మీరు ఆ ల్యాండ్ యొక్క డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ ఉందో లేదో చూసుకొని మీరు ఖచ్చితంగా బై చేసుకోండి. సో థ్యాంక్ యూ. మరిన్ని వివరాల కొరకు మీరు మీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 9 years 10 years వేస్ట్ 100కి 2